నమస్కారం పుష్కర్. ఈ రోజు మనం చూస్తున్నాము షాఫ్ట్ అకాడమీ. దీనికోసం ఈ కోర్సుల కోసం చెప్తుంటేనే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇప్పుడు చాలా మందికి 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చేసినాయి, ఇంటర్ రిజల్ట్స్ వచ్చేసినాయి, డిగ్రీ రిజల్ట్స్ వచ్చేసినాయి. తర్వాత కెరియర్ వైడ్ ఏ గ్రూప్స్ తీసుకోవాలి ఈ టెన్షన్ ఉంటుంది. తర్వాత రిజల్ట్ మొన్న వచ్చింది, దానివల్ల కూడా చాలా మంది డైలమాలో ఉన్నారు. ఏం చేయాలి, ఏ కోర్స్ తీసుకుంటే బెటరు, వాట్ నెక్స్ట్ అన్న దాని మీద ఎక్కువ ఆలోచించి చాలా మంది డిప్రెషన్కి లోన్ అవుతున్నారు, మనస్తాపానికి కూడా లోన్ అవుతున్నారు. సో మన ఆర్గనైజేషన్ తరపు నుండి మీరు ఇచ్చే ఎస్యూరెన్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం నేను చూస్తూ ఉన్నాను, మనం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సంబంధించి అప్లికేషన్ సర్టిఫికేషన్ రికగ్నైజ్డ్తో సంబంధించినవి అని చెప్పి, సో దీనికి సంబంధించిన కొన్ని మాటలు మీ మాటల్లో. తప్పకుండా. మెయిన్గా యాజ్ యూ సెడ్, ఇప్పుడు రిజల్ట్స్ అన్నీ వచ్చి ఇంటర్మీడియట్ 10th కంప్లీట్ చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఏపీ అండ్ తెలంగాణలో పిల్లలందరూ కూడా వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తున్నటువంటి తరుణం. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ ఏంటంటే, రెగ్యులర్ ఎడ్యుకేషన్లో ఒక నార్మల్ బీటెక్ వెళ్ళామా, లేకపోతే నార్మల్ ఎంపీసీ బైపీసీ తీసుకున్నామా, బీబీఏలకు వచ్చామా, ఇంతవరకు మాత్రమే మనం ఆలోచిస్తున్నాం. కానీ మన ఫ్యూచర్కి సెక్యూర్డ్గా గ్యారంటీగా మనం ముందుకెళ్ళి మన లైఫ్కి అవసరమైనటువంటి సాటిస్ఫాక్షన్ని, అలానే మానిటరీ ఫైనాన్షియల్ శాలరీస్ని, అలానే మనకు ఉండేటువంటి ఐడెంటిటీని మనం బిల్డ్ చేసుకునేటువంటి మార్గాలు ఇప్పుడున్నటువంటి కెరియర్ ఆప్షన్స్లో మనకు ఉన్నాయా అనేది మనం క్వశ్చన్ చేసుకుంటే, చాలా వరకు పిల్లలు రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. అది పేరెంట్కైనా కానీ స్టూడెంట్కైనా కానీ. కానీ ఇక్కడ మనం స్టెప్ తీసుకునేటప్పుడు మనం ఆ పెర్ఫార్మెన్స్ని పక్కన పెట్టేసి మనకి బయట వాళ్ళు ఏం చెప్పారు, లేదా మన సరౌండింగ్లో ఏం వినబడుతున్నాయి, వీటికి ప్రయారిటీ ఇస్తున్నాం. కానీ ఎగ్జాక్ట్లీ మనకి ఏది సూట్ అవుతుంది, మన క్యాపబిలిటీ ఏంటి, మనకున్న ఆప్షన్స్ ఏంటి అని గమనిస్తున్నప్పుడు పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అవగాహన రాహిత్యాన్ని మనం ఎక్కువగా చూస్తున్నాము. జనరల్గా మనము ఇంటర్ అని అంటే ఒక ఎంపీసీ బైపీసీ సిఈసి ఇట్లాంటి ఆప్షన్సే చూస్తున్నాం. కానీ అదర్ దాన్ దట్ మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏపీ కానీ తెలంగాణ కానీ మనకి కంప్లీట్ జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని, అలానే కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అని, ఇటువంటి బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్ 100% జాబ్ గ్యారంటీతో మా షాఫ్ట్ మీడియా అకాడమీ మీకు ప్రొవైడ్ చేస్తుందండి. అండ్ మనం ఎప్పుడు కెరియర్ ప్లాట్ఫామ్ని మనం థియరిటికల్లీనా ప్రాక్టికల్లీనా అనేది మనం చెక్ చేసుకొని మన పిల్లల భవిష్యత్తుకి మనము రూట్ మ్యాప్ అనేది వేయడం అనేది ఇట్స్ ఎన్ ఇంపార్టెంట్ అండి. ఎటువంటి ఈ మీడియా రంగంలో మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయనేది ఓపెన్ ప్లాట్ఫామ్ కాబట్టి మనకి ఇక్కడ ఏ రోజు కూడాను ఒక టెలివిజన్ లేకుండా, ఒక ఫిలిం లేకుండా, ఒక యూట్యూబ్ లేకుండా, ఒక న్యూస్ అప్డేట్ లేకుండా మనం ఉండేటువంటి పరిస్థితులు లేనటువంటి సందర్భంలో ఎంతమంది మనకి ప్రొఫెషనల్స్ దీని చుట్టూ రిక్వైర్మెంట్ ఉంది అనేది గమనిస్తే మనం ఫీల్డ్స్ అదర్ దాన్ ట్రెడిషనల్, అదర్ దాన్ రెగ్యులర్, దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ టు థింక్ అబౌట్ పేరెంట్స్ అండ్ యాజ్ వెల్ as స్టూడెంట్స్ అండి.